హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా హైదరాబాద్ పరిరక్షణ కోసం రేవంత్ ప్రభుత్వం ఈ ఏజెన్సీని తీసుకువచ్చింది. దీంతో నగరంలోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆక్రమణ అని కన్ఫామ్ అయితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇస్తోంది హైడ్రా. ఆక్రమణలను మీరు కూలుస్తారా, మమ్మల్ని కూల్చమంటారా అని వార్నింగ్ ఇచ్చేస్తోంది. గాజుల రామారంలోని చింతల చెరువులోని బఫర్ జోన్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలు, దేవేంద్ర నగర్లో నిర్మించిన కొన్ని అక్రమ కట్టడాలు, జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లేఅవుట్లో పార్కు స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను, తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత, ఇలా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేస్తున్నారు అధికారులు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయండి, తర్వాత జరిగేది మేం చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఇలా రోజుకో చోట జరుగుతున్న ఆక్రమణల కూల్చివేతలు ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైనే ఫోకస్ చేస్తున్నారు. హైడ్రా డిపార్ట్మెంట్ మార్షల్స్, డిఆర్ఎఫ్ బృందాలు, ఎక్స్కవేటర్లు, పోలీసులు, అవసరమైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా అక్కడికి వెళ్తున్నారు. ఫిర్యాదు రాగానే ముందుగా స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వద్ద ఉన్న మ్యాప్లు, శాటిలైట్ పిక్స్తో కంపేర్ చేసుకుంటున్నారు. ఒక్కసారి అక్రమ కట్టడమని తేలిందా దాని పని ఖతం. నిజానికి గతంలో నోటీసులతోనే వ్యవహారం నిలిచిపోయేది, కానీ ఇప్పుడు అలా కాదు. గంటల్లోనే వ్యవహారం ముగిసిపోతుంది. ప్రభుత్వ విభాగాలన్నీ ఏకతాటిపైకి రావడంతో అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారుల వెన్నులో వణుకు పుడుతోంది. చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థల్లో స్థలాల్లో వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరమనే చెప్పాలి. నిజానికి హైడ్రా అనే దానిని చాలా మంచి ఆశయంతో తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ. జీహెచ్ఎంసీ పరిధిలోని శివారులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలన్నీ దీని కిందకు వస్తాయి. ఈ పరిధిలో ఎలాంటి విపత్తు జరిగినా రక్షణ చర్యలు చేపట్టే బాధ్యత హైడ్రాకు ఉంటుంది. అది ఎలాంటి ప్రమాదమైనా కావచ్చు, వాహన ప్రమాదాలను మొదలు పెడితే అగ్ని కావచ్చు, వరదలు కావచ్చు, ఇలా ప్రమాదం ఏదైనా హైడ్రా రంగంలోకి దిగుతుంది. అట్ ది సేమ్ టైం అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా హైడ్రాదే. దీనికి కావలసిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది హైడ్రాకు. అందుకే అలాంటి ప్రమాదాలు, నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అక్రమ కట్టడాల యజమానులకు ఇప్పటికే ఓ అల్టిమేటం జారీ చేసింది. మీరు కట్టిన వాటికి మీరే కూల్చేయండి, లేదంటే తాము వచ్చి కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదంటుంది. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. తప్పు చేస్తే అనుభవించక తప్పదంటోంది. అయితే హైడ్రా మెయిన్ ఫోకస్ చెరువుల ఆక్రమణలపైనే ఉంది. భారీ వర్షాలు కురిసే టైంలో, వర్షం కురిసే టైంలో నీరు చెరువులకే చేరుకోవాలి. కానీ ఈ చెరువుల ఆక్రమణల కారణంగా వరద నీరు రోడ్డుపైన నిలిచిపోతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ ముంపులో ఉండిపోతున్నాయి. అందుకే ముందు కబ్జాకోరుల నుంచి మొదట చెరువులను విడిపించాలని డిసైడ్ అయ్యారు. దీనికి ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు.